ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఇంకా ఆసియాలో, సెంట్రల్ ఆసియాలో ఏం పని లేదు వాళ్ళకి, అమెరికా వాళ్ళకి ఇంకా మద్దతు ఇవ్వరు. ఇప్పుడు ఏంటంటే కింద నుంచేమో బొలుచిస్తాన్లో బొలుచులు అమెరికాకి ఎదురు తిరిగారు, మాది సపరేట్ దేశం చేసుకుంటామంటున్నారు. ఒకవైపు ఏమో అటుపక్క నుంచి వాళ్ళు ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ మీద పడి ఉన్నారు. వీడు చుట్టూ గెలుక్కుంటున్నాడు. ఇప్పుడు ఇంకా గిల్బిత్ బాలిస్తాన్ అని ఒకటి ఉంటుంది, గిల్బిత్ బాలిస్తాన్ అని, ఆజాద్ కాశ్మీర్, ఇది పై పక్కన ఉంటది అనమాట. వాళ్ళు మేము భారతదేశంలో విలీనం అవుతాం, నీతో పొత్తుద్దురా అని అంటారు గిల్బిత్ బాలిస్తాన్ వాళ్ళు కూడా. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఈ రోజే ఇస్లామాబాద్ లో ఒక టెర్రరిస్ట్ మాట్లాడతా, ఆసిఫ్ సయ్యద్ అనేవాడు, మీరు గాని సింధు నది నీళ్లు గాని ఆపేస్తే ఆ సింధు లోయలో హిందువుల రక్తం ఏరులై పారద్ది అంటున్నాడు. ఆ మోడీని నరికేస్తామంటున్నాడు. ఈ దొంగచాటుగా వచ్చి చేతిలో ఆయుధాలు లేని వాళ్ళని చంపేది మగతనం అనిపించుకోదు. ఏదైనా యుద్ధ వీరుడు లక్షణం ఏంటంటే భారత ఇతిహాసాలు తీసుకున్నా కూడా ఆయుధం కింద పడిపోతే యుద్ధం చేయరు. ఆ భారత పురాణాల యుద్ధ తంత్రంలో కూడా వారికి అంత తిమ్మిరి తుత్తరా ఉంటే భారతదేశ సైన్యంతో త్రివిధ దళాలతో పోటీ పడాల.